అవనిగడ్డ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాను గెలిపించాలని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం జరిగింది. ఆలపాటి రాజాను గెలిపించాల్సిన బాధ్యత కూటమి నాయకులతో పాటు ప్రతి ఒక్క పట్టభద్రునిపై ఉందన్నారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. ఇదే సందర్భంలో ఈ రోజున 6 నెలల క్రితం మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. అలాంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం విజయం చేకూరిస్తే నన్ను వ్యక్తిగతంగా గెలిపించిన మనం చెప్పబోయే జవాబు ఈ తీర్పు ద్వారా ఒక మంచి ప్రభుత్వానికి మరొకసారి మన భావాలని మద్దతు ఇచ్చినట్టుగా ఈ విజయం సంకేతం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటాను. దాన్ని మనం చేర్పించడంలో కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా అవిశ్రాంతో కృషి చేశారు. వారందరూ కొన్ని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పేరు అధికారికంగా ప్రకటించకపోవడమే కృష్ణా జిల్లాలో ఇదే వేదిక మీద నుంచి మొట్టమొదటిగా సమావేశం పెట్టి బలపరిచింది మన అవనిగడ్డ నియోజకవర్గం చెప్పాలి. మా అన్నగారు అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మరి ఆయనకి తెనాలి నియోజకవర్గంలో అభ్యర్థిత్వం దక్కనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు చాలా బాధపడి అసెంబ్లీలో ఎంత బాధపడ్డాడో మీకు చాలామంది తెలియదు. అసెంబ్లీలో ఉన్నోళ్ళు పక్కన కౌన్సిల్లో మార్పు కూడా మేము కొంచెం చూడలేము, అవకాశం ఉండదు. ఆ అవమానం ఆయన భరించలేక ఈ గౌరవ సభకు రాను, నేను గౌరవ సభగానే వస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన మానసికంగా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మీరు ఎవరు దగ్గరలో ఉండే అవకాశం లేదు కాబట్టి చెప్తున్నాను. నేను ఓటర్ లిస్టులో మీ నెంబర్ ఎంత ఇవన్నీ కూడా త్వరలో మీకు SMS ద్వారా వస్తాయి. ఎందుకంటే 31/12/2024 దాకా రెండోసారి ఎన్రోల్మెంట్ చేసిన అవకాశం ఉంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు ఉంటాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం